రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే ఒకప్పుడు ఆయన తీసిన శివ, అంతం, క్షణం క్షణం, సర్కారు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తుకు వచ్చేవి. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పగానే పిచ్చి పిచ్చి సినిమాలు, అమ్మాయిలతో రొమాన్స్ మాత్రమే గుర్తుకు వస్తున్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా ఎలా ఉన్నప్పటికీ ఆయనలో గొప్ప టెక్నీషియన్ ఉన్నారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ చాలా అమ్మాయిలతో ఫోటోలు దిగుతూ ఉంటారు. వర్మతో ఫోటోలు దిగడం వల్ల సెలబ్రిటీలుగా మారిన లిస్ట్ కూడా పెద్దదే. కానీ ఇటీవల రామ్ గోపాల్ వర్మ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారు. బహిరంగంగా శృంగారం గురించి మాట్లాడడం తన జీవితంలో పరిపాటిగా మారింది. తాజాగా ఆయన మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈసారి ఏకంగా స్టార్ హీరో భార్య ప్రైవేట్ పార్ట్పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రైవేట్ పార్ట్పై ఆయన సంచలన కామెంట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన వార్ 2 సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా ఎన్టీఆర్ నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. తాజాగా విడుదల చేసిన టీజర్లో కియారా అద్వానీ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా బికినీతో కనిపించి కుర్రకారుగా నిద్ర లేకుండా చేసింది ఈ బ్యూటీ. టీజర్ మొత్తంలో కియారా అద్వానీ ఒక్కసారి కనిపించినప్పటికీ ఆమె బికినీ షోతో ఎన్టీఆర్, హృతిక్ రోషన్లను సైతం వెనక్కి నెట్టింది. కియారా బికినీ గురించి రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు. కియారా బికినీ ధరించిన ఫోటోలను షేర్ చేస్తూ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరిలో కియారా బ్యాగ్ ఎవరికి దక్కుతుందో అప్పుడే ఇద్దరు బ్యాగ్ బస్టర్ అవుతారు అంటూ తన పోస్ట్లో రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు. కియారా అద్వానీపై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ గురించి ఇంత చండాలంగా మాట్లాడడం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. మరి తనపై వస్తున్న విమర్శలకు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.